భాగంగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 34వ వచనం వరకు సహోదరుడు రాజేష్ గారు చదువుతారు. కావున సహోదరుడు ముందుకు వచ్చి పరిశుద్ధ లేఖన భాగంలో మీరు చదవవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు సహోదరుడు వేదనాయకం గారు చదువుతారు. తరువాత రెండవ భాగంగా క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 34వ వచనం వరకు సహోదరుడు రాజేష్ చదువుతారు. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఈ విమోచకులను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవాకు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆశించినట్లా నీకు క్షేమము నడివలను, నీ నీటి సముద్ర ధరలో వలన ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరవబడదు. దేవుడు వాక్యం తెలుస్తున్నారు. ఎవరన్నా ఎఫెసీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 3వ వచనం చదువుదాం. పాఠపట్నంలో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉన్నది. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడును భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘమును క్రీస్తునకు లోబడినట్లు భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండాలి. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మృతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్నవలని వాక్యంతో ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నవాను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తన భార్యను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరం దేశించుకున్నవాడు ఎవడు లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకున్నాము. మనము క్రీస్తు శరీరమునకు అవయవములు ఉన్నాము కనుక అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్నాను. వారిద్దరు ఏక శరీరవుతులు. ఈ మర్మము గొప్పదియు. అలాగే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుతున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వారిని తన భార్యను ప్రేమింపవాలను. భార్యలైతే తమ భర్తలందు భయం కలిగి ప్రవర్తించినట్లు చూసుకునేవాలను. 18వ వచనం నుండి 23వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుతారు. సహోదరులారా, మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం నుండి కొన్ని వచనాల వరకు చదువుతున్నాం. సహోదరులారా, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరి ఉంట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయననుకొని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదామును వాటికి ఏ పేరు పెట్టునో చూచుటగా అతని యొద్దకు వాటిని రప్పించను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త జంతువులకును పేరు పెట్టాను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కల ఎక్కడో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పొడిచి వేశాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్క ఎముకను తిరిగిగాను నిర్మించి ఆ
ఆమెను ఆదాములో తప్పు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇతను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం, ఇది నరు నుండి తీయబడిన కనుక నాది అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమయ్యుందురు. సమయంలోనికి నిర్ణయించున్నాము. దేవుని యొక్క వాక్యమును వినిర్ణయించున్నాము. వాక్య పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేసుకున్నాం. సహోదరుడు యేష్ గారు వచ్చి వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారు. తర్వాత దైవ సందేశాన్ని సహోదరులు వై జోసెఫ్ అన్న గారు దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు కలిగిన మా తండ్రి, మా పూర్వతుడు అయిన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అమరుడు, మరణం లేని దేవుడు, దూతల చేత నిత్యం ఆరాధించబడుతున్నటువంటి నిత్యమైనటువంటి దయగలిగిన దేవ, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ ప్రణాళిక, మీ ఉద్దేశము, మీ నిర్ణయము ఏదేను తోటలో ప్రభా మరి ఆదాము ఒంటరిగా ఉంటా మీరు ఇష్టపడలేదు, కానీ ఆదాములకు సాటైన సహాయము మీరు చేయని నిమిత్తమై మీ ప్రణాళికలో మీ ఉద్దేశము ప్రారంభించి వివాహాన్ని ఆరంభించారు. నేటి దినమునకు అనేక వివాహాలు మీరు జరిగిస్తూ వచ్చారు. ఇదిగో నాయన 2025వ సంవత్సరం ప్రభా మరి అయినా మే నెలలో 14వ తేదీన ప్రభా మా ప్రియుడు సుదర్శనం గారిని సువర్ణమును ప్రేమించి కనిష్ట కుమారుడైన వరప్రసాదును, అలాగే నాయన మా తండ్రి సౌరవిని వివాహ ఏర్పాట్లకు మీరు తీసుకొచ్చిన మీ ఘనమైన నామములకు స్తోత్రములు. ఇంతవరకు మీరు జరిగించిన అన్ని కార్యక్రమాలను బట్టి, ప్రార్థనలు బట్టి, వాక్య చదువుదాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మీ వర్తమానమును పరలోకము నుండి మీ దాసులు నిలుస్తుండగా మీరు మాట్లాడండి. వివాహం అంతటి వరకు ప్రభా మీరు నుండి జరిగించి మీ నామములకు ప్రభా మహిమ వివాహములు జరిగించుకోనండి. వధువులను కూడా వచ్చిన వారికి కూడా క్షేమకరమైన వర్తమానం మాకు ఇమ్మని, మా విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును నీకే మా హృదయపూర్వకమైన స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకున్న సహోదరుడు యేష్ గారికి వందనాలు. సహోదరులారా, మనము ఈ పరిశుద్ధ వివాహ మహోత్సవంకు వచ్చి ఉంచున్నాము. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు ఉద్దేశించి దైవ సందేశమును, అలా కూర్చున్న మనకు ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి వై జోసెఫ్ గారు రేపల్లి ప్రాంతం నుంచి వారు వచ్చారు. వారిని ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ సంఘ సహవాసంలోకి ఆహ్వానిస్తున్నాం. అలాగనే ప్రభాకరణ గారు కూడా తెనాల నుంచి వచ్చారు. ఒకసారి లేచినటువంటి స్థితిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగనే సహోదరు ఎంతగానో గమనిస్తులను ప్రేరేపించేవాడు, ప్రోత్సహించేవాడు, బలపరిచేవాడు. నిజంగా ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు. నన్ను కూడా బలపరిచాడు. మా నాన్న బైబిల్ ట్రైనింగ్ వద్దన్నాడు, కానీ యోహానుకు ప్రోత్సాహం ద్వారానే నేను బైబిల్ ట్రైనింగ్ చేయగలిగి ఉన్నాను. సో ఆ రీతిగా మరి అన్నగారిని గత 33 సంవత్సరాల నుంచి ఎరుగును. నేను బాప్టిజం తీసుకున్న తర్వాత యూత్ క్యాంపు తెనాలికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అన్నగారి పరిచయము. ఈ రీతిగా వారు మనల్ని ప్రేమించి వచ్చినందుకే వందనాలు. ఈ సమయంలో వారు వాక్య సందేశాన్ని అందిస్తారు. వారికి ఈ సమయాన్ని అందిస్తారు. అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో శుభములు తెలుపుతున్నాం. ముఖ్యంగా మరి వివాహంలో జతపరచబడబోయేటువంటి వధూవరులకు నా హృదయపూర్వకమైనటువంటి శుభం. మనం వివాహం అనేది విడిపోకుండా ఉండాలి, వాడిపోకుండా ఉండాలి, హత్తుకొని ముందుకు సాగిపోయేటువంటిదే వివాహం. అది పవిత్రమైనది. అది పవిత్రమైనదా మన వాడు పాట పాడారు. ఘనుడైన దేవునితో మరి ఏర్పరచబడినటువంటి వివాహం. చూడండి, వివాహం. నేను కొన్ని తలపులు చెప్తాను, మీ అందరికంటే నేనేవి గొప్పవాడి కాదు, కానీ ఏదైనా తప్పులుంటే మన్నించండి.
మనం యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు చూస్తే అక్కడ అబ్రహాము గారికి ఇచ్చినటువంటి మరి ఆజ్ఞలను దేవుడు యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో ఇచ్చాడు. వాళ్ళకేం కావాలంటే అది పాత నిబంధనలైనా ఇప్పుడు కొత్తగా కట్టబడబోయేటువంటి కుటుంబములకు చాలా అవసరం. అక్కడ చూడండి ఏమున్నాయో, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవాను నేను నీకు ఉపదేశము చేశాను. మొట్టమొదటిగా దేవుడు మనకు ఉపదేశం చేయాలి. రెండవదిగా నా ఆజ్ఞలను గైకొని ఎలా ఉంటుంది నీ క్షేమము, నీ నీతి నీ క్షేమము నది వలె ఉంటుంది. గడతగక పాడు నది వలె ఆ కుటుంబం ఉంటుంది. అంతేకాదు మూడవదిగా మనం చూసినట్లయితే ఆ కుటుంబమును దేవుడు విస్తరింపచేస్తానంటున్నాడు. వివాహమైన తరువాత దేవుని యొక్క దయతోనూ దేవుని యొక్క దీవెనలతో మరి ఆ కుటుంబం ఆశీర్వాదింపబడి సంతానమును దేవుడు అనుగ్రహించినప్పుడు వాళ్ళు ఆకాశపు నక్షత్రముల వలె వెలుగుతూ ఉంటారు. కనుక వివాహంలో ప్రాముఖ్యముగా 4 అంశాలు ప్రాముఖ్యమైనవి. ఒకటి అంకిత భావం, రెండవది పరస్పర ప్రేమ, మూడవది పరస్పర గౌరవం, నాలుగవది క్రీస్తు యొక్క ప్రభుత్వం, యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రభుత్వం. ఒక ఇంటికి 4 స్తంభాలు ఎంత అవసరమో ఈ కట్టబడబోయే ఈ యొక్క కుటుంబము దేవుడు ఈ 4 అంశాలు మీద కట్టాలని మనం ప్రార్థించాలి. చూడండి, మొట్టమొదటిగా ప్రియమైన వాళ్ళ అంకిత భావం. ఎక్కువ సమయం లేదు వివరించాలంటే మీరే ఊరుకోవద్దు. అంకిత భావం మొట్టమొదటిగా అంకిత భావం. అంకిత భావం అంటే ప్రియమైన వాళ్ళ వివాహ నిబంధనలో చేసేటువంటి ఆజ్ఞలను అనుసరించి ప్రతి దినము వాటిని మరి గుర్తు చేసుకొని జీవించడమే అంకిత భావం. ఎందుకంటే వివాహంలో చేసిన ప్రమాణాలు కొన్ని దినాలకో కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకో మర్చిపోతున్నారు. ఆ ప్రమాణాలు అనేవి వాటి యొక్క విలువ, వాటి యొక్క గొప్పతనము, వాటి యొక్క ఘనత మర్చిపోతూ ఉన్నారు. చాలా మంది మర్చిపోతూ ఉన్నారు. కనుక ఆ యొక్క అంకిత భావం ఎలా ఉండాలంటే ఈ యొక్క వివాహము దేవుని సన్నిధిలో జరుగుతుంది. దేవుడే ఈ వివాహాన్ని జరుపుతూ ఉన్నాడు, దేవుడే నాకు వివాహం చేశాడు అనేటువంటి అంకిత భావంతో వారిద్దరూ కూడా ఒకరికొకరు మరి వివాహంలో మరి రిజిస్ట్రార్ గారు ఇచ్చేటువంటి ఆజ్ఞలు పాటించుతూ ముందుకు సాగిపోతూ ఉంటే ఆ కుటుంబము చాలా వర్ధిల్లుతూ ఉంటుందన్నమాట. రెండవది ఏంటంటే క్రైస్తవ వివాహము ప్రేమ, పరస్పర ప్రేమ. రెండవది పరస్పర ప్రేమ. అసలు క్రైస్తవ్యం అంటేనే ప్రేమ. ప్రేమ అంటే క్రైస్తవ్యమే. క్రైస్తవులు చూపించినంత ప్రేమ మరి ఎక్కడ ఎప్పుడు ఎక్కడ మనం కనుగొనలేము. అది దేవునితో నడిచే వారి యొక్క ప్రేమ చాలా మరి బాగుంటుంది అన్నమాట. అది దేవునికి మహిమ తెచ్చే ప్రేమ, దేవునికి మహిమ తెచ్చే ప్రేమ. కనుక ప్రేమ ద్వారా మనం ప్రేమ కలిగిన దేవుని యొక్క పిల్లలను కనుక ఆ ప్రేమను ఒకరికొకరు ఏం చేయాలంటే వారిద్దరు కూడా ఒకరికొకరు ప్రేమ పంచుకుంటూ ఉంటారు. ఏ స్త్రీ అయినా ఏ కుటుంబస్తురాలైనా భర్త ప్రేమను తప్పితే ఇంకొక ప్రేమను ఆమె కోరుకోలేదు. భర్త
నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, కానీ భర్త మరి బాగా భార్య చేత భార్య సంతోషించింది. భార్యకి కావాల్సినది ఏంటంటే భర్త యొక్క ప్రేమే, భర్త యొక్క ఆదరణ, భర్త యొక్క మాటలు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని మరి తలతో చెప్పడం కాదు, కానీ హృదయపూర్వకమైన ప్రేమతో. బాబు వరప్రసాద్ గారు, మీరెంత ప్రేమిస్తారో మీ కుటుంబం అంత దీవించండి. మీరు ప్రేమ నేర్చుకోవాలి. ఆ ప్రేమ, నేను ఒక విషయం చెప్తాను, ఏమనుకోకపోయింది మీరు. ఎందుకంటే దాదాపు ఒక 60 సంవత్సరాలు ఆయన వివాహం అయి దాదాపు 27-30 సంవత్సరాల లోపల ఉంది. ఆయన భార్య పుట్టుకదినం. ఆయన భార్య పుట్టుకదినం అయితే ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆయన ఏం చేశాడంటే, ఆయన పేదవాడు. నా భార్యకి నేను ఏదైనా బహుమానం తీసుకురావాలని అనుకొని ఏం తీసుకురావాలంటే డబ్బులు లేవు, అప్పు చేస్తే మళ్ళీ తీరవలేవు, ఎలాగు అని చెప్పని ఏం జరిగిందంటే ఆయన ఏం చేశాడు, తనకున్న ఈ రిస్ట్ వాచ్ తీసి దాన్ని నమ్మి భార్యకి ఇష్టమైనటువంటి బహుమతి తీసుకొచ్చాడు. భార్య బహుమతి తీసుకొచ్చాడు. ఇంటి దగ్గర భార్య ఏమనుకుందంటే, నా పుట్టినరోజు నా భర్తకు బహుమానం ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వలేకపోతున్నాను, ఏం చేయాలంటే ఆమె కూడా ఆలోచన చేసింది. ఆమె దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, తన ఉన్నటువంటి ఈ యొక్క వెంట్రుకలను కత్తిరించి అమ్మేసి ఆయనకు ఒక, నా భర్త ఎప్పుడు చూసినా పాత వాచి పెట్టుకుంటాడు, పాత వాచి తీసేసి నా పుట్టినరోజుకి కొత్త వాచి ఇవ్వాలని ఆమె కొనుక్కొచ్చింది. చూడండి, వీళ్ళందరూ సాయంత్రం మరి కూర్చొని ఒక చోట కూర్చొని ప్రార్థన చేసుకున్న వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేనేం తెచ్చాను నీకు తెలుసా? ఏమేమంటే, నేనేం తీసుకున్నాను నీకు తెలుసా? ఎవరో తెలియదు కదా. ఇద్దరు ఒకరికొకరు మరి చూపించుకునేవి, ఇద్దరు ముద్దులు పెట్టుకుని చక్కగా సంతోషించి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే భార్య యొక్క ప్రేమ, భర్త యొక్క ప్రేమ అంత గాఢంగా ఉండాలి. ఈరోజు ఈ దినాలలో అలా కనబడుతుంది. అక్కడికి వెళ్ళినా కానీ మా ప్రాంతంలో చాలా మంది చాలా ఇదిగా ఉన్నారు. కనుక ప్రియులారా, జతపరచబడబోయే వధువులారా, మీరు దేవుని యొక్క ప్రేమను అనుసరించాలి. దేవుని యొక్క ప్రేమను అనుసరించాలి. చూడండి, ఇంకేంటంటే ప్రియులారా, ప్రేమ అనేది బంగారం కంటే గొప్పదండి. అసలు బంగారం కంటే గొప్పది. ఒక భర్త భార్యను ప్రేమించకపోతే తన ఆస్తి ఎంత ఇచ్చినా తిరస్కరించిందండి. చూడమ్మా, పరమగీతంలో ఉన్న చూడండి, పరమగీతం ఇప్పుడు చదవదులేండి. పరమగీతంలో 8:7 ఏమనుందంటే, ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యం అంతా ఇచ్చినను తిరస్కారంతో ఒకడు త్రోసివేయ ఒకడు. చూసారా, భర్త యొక్క హృదయంలో ఉండే ప్రేమ కంటే ఈ ఆస్తి కానీ బంగారం కానీ ఏది కూడా దాని ముందు సరిపోతుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, మరి ప్రేమ అనేది చాలా గొప్పది. మూడవది ఏంటంటే మరి పరస్పర గౌరవం. ఈ గౌరవం అనేది కూడా భార్యాభర్తల ఇద్దరి యొక్క ప్రవర్తన మీద ఆధారపడింది. భార్యాభర్తల మరి ప్రవర్తన ఒకరికంటే ఒకరు గౌరవించుకోవాలి, ఒకరికంటే ఒకరు గొప్పవారు అని అనుకో. భార్య పైన పెత్తనం చలాయించడం కాదు. బాబు వరప్రసాదరావు బాబు, అమ్మాయి మీద పెత్తనం చలాయించడానికి నిన్ను అమ్మాయిని దేవుడు నీకు ఇవ్వడం లేదు. నీ యొక్క ఆదికాండంలో మనం అదే చదువుకున్నాం కదా. ఆ భాగంలో జరిగింది ఏంటంటే, ఆదామును నిద్రపుచ్చి పక్కటెముక తీసి ఆమెను పక్కటెముకతో ఆదాము యొక్క మాంసమును కూడా తీసి, ఆ మాంసం తీసినప్పుడు అక్కడ రక్తము కూడా కారిన, ఆ రక్తము
ఆ మాంసము, ఆ ఎముక ఒక స్త్రీగా నియమించి దేవుడు ఇదిగో ఇప్పుడు నీకు ఒక భార్యగా ఇస్తాను. అది ఏమన్నాడంటే అక్కడ క్రింద, ఇదిగో పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకున్నాడు. అప్పుడు మీరు చెప్పండి, ఆదాముకి తల్లిదండ్రులు ఉన్నారా? ఏమండి, ఆదాము తల్లిదండ్రులు ఉన్నారా? ఆదాము తల్లిదండ్రులు లేరు, కానీ దేవుడు భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడు. రాబోయే తరాలలో భార్యని హత్తుకుని ఉండాలని దేవుడు ఆ మాట రాయించాడు. మీరు చూడండి, ఆదాము గారు బయటకు వచ్చాడు తోటలో నుండి. దేవుడు అన్నాడు, రాయబడలేదు చెప్తున్నా, దేవుడు అన్నాడు, ఆదామా నువ్వు నన్ను ప్రేమిస్తావా, ఈమెను ఆమెను ప్రేమిస్తావా అని అడిగినప్పుడు ఆదాము ఏం చేశాడంటే ఆమెను చూశాడు. ఆమెను చూసినప్పుడు ఆయన హృదయం అంతా కూడా ప్రేమతో నిండిపోయి, దేవా నేను ఈమె వెళ్తాను. ఆయనంతా ప్రేమ కలిగిన వాడంటే, ఆ భార్య పళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఎక్కడే నడకుండా తిన్నాడండి. ఈ ఎక్కడే అమ్మాయిని అడిగితే ఏమయ్యేది? ఈ లోకంలో ఉన్న వ్యవస్థ ఏమయ్యేదో చెప్పండి. ఆయన ఎక్కడే అమ్మాయిని అడగకుండా కూడా తిన్నాడు. అంతగా ప్రేమించాడు భార్య. ఈరోజు నువ్వు కూడా అలాంటి ప్రేమతోనే ఉండాలి. అది ఎవరైనా అలాగే ఇచ్చినా తింటారండి. భర్తలైన వాడు మన తింటారా? ఏమండి, మనం కూడా అలాగే చేస్తాం. కానీ దేవుడు ఆ రోజు ఆయన అడిగినప్పుడు, ఆ ప్రశ్న వేసినప్పుడు, ఆదామా నేను వెళ్ళబోతున్నావు, నేను ఇష్టమా నీకు భార్య ఇష్టమంటే అదేమన్నాడంటే, ఆమెను చూడగానే ఆమెతో పాటే ఏమే కావాలన్నాడండి. దేవుడైనా విడిచిపెట్టలేదు. నిన్ను విడువను నిన్నన్నాడు ఎడబాయనని తరువాత వాగ్దానం చేసిన దేవుడు ఇదిగో ఆ ఆదాము గారితోనే ప్రారంభం చేశాడు. ఆయనను విడువలేదు. మొట్టమొదటిగా తన మొదటి కుమారుడు మరి నరహత్య చేసినా కానీ దేవుడు ప్రేమించాడు, అవకాశం ఇచ్చాడు. అంత ప్రేమతో దేవుడు చూపించాడు. ఇంకోటి ఏమంటే పిల్లరా, ఇంకో మాట, నా సమయం అయిపోతుంది, గౌరవం అయిపోయింది కదా, మరి గౌరవించుకోవాలి. అది భార్యాభర్తలపై ప్రవర్తనపై ఆధారపడాలి. మా ప్రాంతంలో కొంతమంది నాకే మీరేమనుకోగల చెప్పారు. ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మారిపోయారండి మా ఆయనగారు మారిపోయాడండి అని చెప్పని ఏమంటుంది. మరి కొన్నాళ్ళ తర్వాత ఆయన వచ్చి కొంచెం మారినట్టుందని నా భార్య అంటున్నాడు. నా భార్య కూడా కొంచెం మారిందని అంటున్నాడు. వీళ్ళిద్దరిని సరిచేయాలంటే ఎలా చెప్పండి? ఎవరిలో లోపం? ప్రియులారా, వాళ్ళిద్దరిలో లోపం ఏంటంటే ప్రార్థన జీవితం లేదు అంటున్నారు. వాళ్ళలో వాక్య పఠనం లేదు. ఏ కుటుంబం అయితే వివాహమైన దినం నుండి వారి జీవితంలో ప్రతి దినము ఉదయము సాయంత్రము ఒక గంట, ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట, దాంతో ఒక అరగంట కానీ కొన్ని వాక్యాలు చదువుకొని ఇదిగో ప్రార్థన ఎదురు మోకరించి ప్రార్థన చేసుకుంటే అది ఆశీర్వాదం. ఆ ఇంటిని దేవుడు కడతా ఉంటాడు, సంతోషిస్తా ఉంటాడు. అదే కదా యెషయా 43:7 చెప్పేది, నేను సృజించుకున్న వాళ్ళందరినీ నా మహిమ నిమిత్తమైన సృజించుకున్నాను. ఆ సృజించుకున్న ఆయన ఎందుకు సృజించుకున్నాడు? మనం ఆయన మహిమపరచాలి. చూడండి, 4వదిగా ప్రియమైన వాళ్ళ చూడండి, అది క్రైస్తవ వివాహము క్రీస్తు ప్రభుత్వం మీద. చూడండి, ఎఫెసీ పత్రిక 3:15 ఉన్నట్లుగా ప్రియమైన వాళ్ళ మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయు. అది క్రైస్తవ వివాహమైన, హిందూ వివాహమైన, ముస్లిం వివాహమైన విజయవంతంగా కావాలంటే అంకిత భావం అవసరము, పరస్పర ప్రేమ అవసరము, పరస్పర మరి గౌరవం అవసరము, మరలా క్రీస్తు యొక్క ప్రభుత్వం అవసరం.
యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి ఆయన నడిపింపు అవసరం. చూడండి ప్రియమైన వాళ్ళారా, అది చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి ఒక పల్లెటూరులో ఒక సహోదరుడు వివాహం చేశాడు. ఇలాగే మరి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత మరి వాక్యం పూర్తయిన తర్వాత ఆఖరికి ఏమన్నాడంటే, ఇప్పుడు మీ ముగ్గురు కలిసి మీ ఇంటికి వెళ్ళిన తరువాత అని ఇంకేదో చెప్పబోయాడు. మీ ముగ్గురు కలిసి మీ ఇంటికి వెళ్ళిన తరువాత అని ఇంకేదో చెప్పబోయేసరికి ఆ పెళ్లి కుమారుడు లేచి, అయ్యా మేమిద్దరం, మాతో ఎవరు రావట్లేదు, మేమిద్దరమే వెళ్తాం అని చెప్పి అన్నాడు. ఇంకేదో చెప్పబోయాడు. అంతలో పెళ్లి కుమార్తె లేచి, అయ్యా ఇప్పుడు మా అమ్మ రావడం లేదు, మేమిద్దరమే వెళ్తున్నామని ఆయన చెప్పాడు. సరే, బోధకుడు వాళ్ళిద్దరూ చూసి, ఇప్పుడు బాగా గమనించండి, బాగా మీ ఇద్దరితో యేసు ప్రభు వస్తాడు, లేదా దుష్టుడైనటువంటి సాధారణుడైనా వస్తాడు. ఈ ఇద్దరు ఉండదు, శాంతమూర్తిలాగా ఉంటది. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆమెలాగా ఉంటది. ఆఖరి అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీ చూసారా? ఆ రీతిగా ఆ సహోదరుడు చెప్పాడు, నువ్వు కనుక మీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభు లేకపోతే మీ జీవితం అంధకారంగా ఉంటుంది. రోజు తగాదాలు అవుతాయి, రోజు మీరు ఒకరికొకరు మనస్పర్ధలు వస్తాయి. కనుక మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానించండి అని చెప్పాడు. అదే విషయం, అదే బోధకుడు ఏం చెప్పాడంటే, ఎప్పుడు కూడా మీరు ప్రార్థనను మరువవద్దని చెప్పాడు. బైబుల్ చదవడం మరువవద్దు అని చెప్పేసరికి వాళ్ళందరూ కూడా నేర్చుకున్నారు. చక్కగా వివాహం జరిగించినటువంటి ఆ యొక్క దంపతులిద్దరూ కూడా మంచి దేవుని బిడ్డలు. ఆ రీతిగా ప్రియమైన వాళ్ళ క్రీస్తు ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు మన యొక్క పిల్లలు, మన తర్వాత అయితే మన పిల్లలు కూడా ప్రభువునందు ఎదుగుతూ ఉంటారు. దేవుడు కూడా అదే, దేవుడు కూడా ఏంటంటే మీ ఇద్దరు కూడా మీరు దేవునిలో ఉంటూ నేర్చుకోవాలి. ఆ తర్వాత మీ హృదయాలలో దేవుని మాటలు నిలబడాలి. అవి కోరుకోవాలి. దేవుని మాటలు మీ హృదయంలో పనిచేయాలి. దేవుని మాటలు మిమ్మల్ని నడిపించాలి. దేవుని యొక్క భయము మీకు ఉండాలి. అప్పుడు మీ యొక్క కుటుంబము 48 యెషయా 48 అధ్యాయంలో చదువుకున్నట్లుగా మీ యొక్క నీతి నది ప్రవాహం వలె ఉన్నది. నిక్షేమము. అట్టి కృపా దేవుడు మీ అందరికి దయచేయాలని, మీ అందరికి దయచేయాలని